Good morning, children. Chapter 7 complete చేసుకున్నాం కదమ్మా ఎస్టర్డే క్లాస్లో. ఎస్టర్డే క్లాస్లో ప్రాక్టీస్ జోన్ 4 హోంవర్క్గా ఇచ్చాను. ఒకసారి చెక్ చేసుకోండి హోంవర్క్ ఎలా చేశారో. ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిలేటెడ్ టు సార్క్ ఈస్ ఇన్కరెక్ట్? దీంట్లో రాంగ్ వన్ ఒకటి ఉంది, దాన్ని చూడమని చెప్పాను కదమ్మా. దీంట్లో రాంగ్ వన్ ఏం చేశారు మీరు? ఫస్ట్ సార్క్ సమిట్ వాజ్ హెల్డ్ ఇన్ ఇండియా అని ఇచ్చారు. ఇక్కడ ఫస్ట్ మీటింగ్ జరిగింది ఎక్కడ? ఢాకాలో కదా. ఇక్కడ ఇండియా అని ఇచ్చారు కాబట్టి అక్కడ రాంగ్ వన్ ఏంటంటే బి ఆప్షన్. అండర్లైన్ చేయడం కానీ టిక్ చేయడం కానీ చేసుకున్నాము. అండ్ ద సెకండ్ వన్, ఫైండ్ అండ్ రైట్ 2 things అబౌట్ సార్క్. సార్క్ గురించి ఏమైనా 2 things టు మెయింటైన్, హెల్ప్ టు మెయింటైన్ పీస్ బిట్వీన్ ఇట్స్ మెంబర్ కంట్రీస్. మెంబర్ కంట్రీస్ నేను చెప్పుకున్నాం కదా, ఇండియా అండ్ ఇట్స్ నైబరింగ్ కంట్రీస్ దాంట్లో మెంబర్షిప్గా ఉంటాయని సార్క్లో. వాటి మధ్య రిలేషన్షిప్, పీస్ ఎలా మెయింటైన్ చేస్తుందో 2 things రాయమన్నారు సార్క్ గురించి. దానికి పేజ్ నెంబర్ 94లో చూడండి, ఇక్కడ స్టార్ మార్క్స్ ఉన్న 2 points ఉన్నాయి కదా, 2 points కాపీ చేయొచ్చు. ఓకే, అలానే మ్యాప్ కూడా కలర్ చేయమని చెప్పాను, చేయండి. ఓకేనా? ఇంతవరకు మనకి 7th లెసన్ కంప్లీట్ అయ్యింది. మనం 7th లెసన్లో ఇండియా అండ్ ఇట్స్ నైబరింగ్ కంట్రీస్, వాళ్ళ ఫ్లాగ్, కరెన్సీ, లాంగ్వేజ్, రిలీజియను, క్రాప్స్ ఇవన్నీ డిస్కస్ చేసాం. ఓకేమ్మా? ఇప్పుడు మనం వర్క్ బుక్ స్టార్ట్ చేసుకుందాం. ఈ రోజు నుండి ఫ్లాగ్స్ నేను ఎఫ్ఎంలో మిడిల్ పేజ్లో ప్రాజెక్ట్ వర్క్గా ఇవ్వమని చెప్పాను. అవి కంప్లీట్ చేయండి అమ్మా. అన్ని కంట్రీస్ ఫ్లాగ్స్ పేజ్కి ఒకటి చొప్పున కంప్లీట్ చేయండి. ఓకేనా? పేజ్ నెంబర్ 15 వర్క్బుక్ పార్ట్ 2 వర్క్బుక్ పేజ్ నెంబర్ 15. ఓకే, ఫస్ట్ వన్, fill in the blanks. Bhutan is also known as the land of. Page number 15. First one, Bhutan is also known as the land of thunder dragon. And second one, Dash is an island nation located near the southern tip of India. Dash is an island nation located near the southern tip of India. Sri Lanka. మన సౌత్లో ఉండే ఒక నైబరింగ్ కంట్రీ, an island, శ్రీలంక. Dash is the largest island of Maldives. Dash is the largest island of Maldives. Maldives లో largest island ఏంటంటే మినికాయ్. Next, fourth one, the 2 important rivers of China are. The 2 important rivers of China are. China లో 2 important rivers, Ganges and Yellow River. Ganges and Yellow River. Come on, ఒకసారి చూడండి. Bhutan is also known as the land of thunder dragon. Dash is a island nation, Sri Lanka. Largest island in the Maldives, Minicoy. 2 important rivers of China are Ganges and Yellow River. With 2 blanks and 2 answers. Okay ma? And next, second Roman,
మ్యాచ్ ద కంట్రీస్ విత్ దేర్ క్యాపిటల్స్. ఇక్కడ ఉన్న కంట్రీస్ని వాటి క్యాపిటల్స్తో మ్యాచ్ చేయాలి. కంట్రీ క్యాపిటల్, see all of you. Country capital. First one China. China capital Beijing. China capital Beijing. ఏ ప్లేస్లో ఉంది మనకి 5. ఈ 5 తీసుకొచ్చి మనం ఇక్కడ ఈ క్వశ్చన్ ఎదురుకుండా పెట్టాలి. అప్పుడు చైనా ఆన్సర్ అనగానే ఏ నెంబర్లో ఉందో దాని ఆన్సర్ మనం చదువుతాం. చైనా, బీజింగ్. నెక్స్ట్ నేపాల్. నేపాల్ క్యాపిటల్ కాఠ్మండ్. ఏ ప్లేస్లో ఉంది మనకి 4. ఆ 4 ఇక్కడ పెట్టండి. అండ్ నెక్స్ట్ మాల్దీవ్స్. మాల్దీవ్స్ క్యాపిటల్ మే 1. మయన్మార్. మయన్మార్ క్యాపిటల్ నైపైటా. ఏ ప్లేస్లో ఉంది 3. నెక్స్ట్ శ్రీలంక. శ్రీ జయవర్ధనేపుర కోటే 2. ఇదివరకు శ్రీలంక క్యాపిటల్ని కొలంబోగా చెప్పేవాళ్ళము. చూడండి ఒకసారి. చైనా, బీజింగ్, నేపాల్, కాఠ్మండ్, మాల్దీవ్స్, మేల్, మయన్మార్, నైపైటా, శ్రీలంక, శ్రీ జయవర్ధనేపుర కోటే. ఓకేమా, ఇంతవరకు వర్క్ బుక్లో ఈ పేజ్ ఫిల్ చేసి అలానే చదవండి. ఓకేనమ్మా, మీరు ఏ రోజైతే వర్క్ ఫిల్ చేసుకుంటున్నారో వర్క్ బుక్ అయినా ప్రాక్టీస్ జోన్ అయినా వర్క్ బుక్ అయినా ఏదైనా ఏ రోజు ఫిల్ చేస్తున్నారో ఆ రోజు చదవండి. అలానే ఈ కొంచెం వర్డ్స్ హార్డ్గా ఉన్నాయి. మీరు 3rd క్లాస్ నుంచి 4th వచ్చారు కదా, కొంచెం వర్డ్స్ అనేవి మీకు కొంచెం హార్డ్గానే ఉంటాయి. చక్కగా స్పెల్లింగ్స్ చదువుతూ రాయండి. రఫ్లో ప్రాక్టీస్ చేసేటప్పుడైనా ఎక్కడైనా స్పెల్లింగ్స్ నోట్తో చదవాలి. కొంచెం పెద్దగా ఉన్నవి కదా రావు. అలాగే టెక్స్ట్ బుక్లో ఒకసారి న్యూ వర్డ్స్ చదవమని చెప్పానమ్మా. మీకు టెక్స్ట్ బుక్లో ఆల్రెడీ న్యూ వర్డ్స్ అన్ని చదవమని చెప్పాను.
మళ్ళీ ఒకసారి నేను చెప్తున్నాను, న్యూ వర్డ్స్ కంపల్సరీ చదువుకోవాలి. ఎందుకంటే మనకు తెలియనివి కొత్త వర్డ్సే కదా న్యూ వర్డ్స్ అండి. అవి ప్రాక్టీస్ చేయడం వల్ల మనకు చాలా ఉపయోగపడతాయి. అలానే టెక్స్ట్ బుక్లో మ్యాప్ అబ్జర్వ్ చేయండి. ప్రతి కంట్రీకి డిఫరెంట్ మ్యాప్స్ ఉన్నాయి, అవి కూడా అబ్జర్వ్ చేయండి. ఎఫ్ఎల్లో మిడిల్ పేజ్లో డ్రా చేయండి మీ వీలును బట్టి. వర్క్ మాత్రం అవాయిడ్ చేయొద్దు. ఈరోజు కాకపోయినా నెక్స్ట్ డే అయినా వర్క్ కంప్లీట్ చేయండి. ఓకేనా? ఒకసారి న్యూ వర్డ్స్ చూడండి. పేజ్ నెంబర్ 86. అబండెంట్, ఎగ్జిస్టింగ్ ఇన్ లార్జ్ క్వాంటిటీస్, కోఆపరేషన్, డూయింగ్ సంథింగ్ టుగెదర్. అంతవరకు సరిపోతుందమ్మా. లేకపోతే వర్కింగ్ టుగెదర్ ఏదైనా సేమ్ ఆన్సర్. రిలీజియన్, బిలీఫ్ ఆర్ ఫెయిత్ ఇన్ గాడ్. ఎథ్నిక్, కనెక్టెడ్ విత్ ఆర్ లేకపోతే బిలాంగింగ్ టు దగ్గర నుంచి అయినా చదవచ్చు. మీరు కొంచెం తగ్గించి చదువుకోండి. బిలాంగింగ్ టు ఏ నేషన్, రేస్ ఆర్ పీపుల్ దట్ షేర్ ఏ కల్చరల్ ట్రెడిషన్. అండ్ నెక్స్ట్ వన్ ల్యాండ్ లాక్డ్, సరౌండెడ్ బై ల్యాండ్ ఫ్రమ్ ఆల్ సైడ్స్. మొనాస్ట్రీ, buildings in which monks live together. Subcontinent, large landmass that forms part of a continent. Next, civilization, state of human society that is very developed. Flora and fauna, plants and animals. And already lesson చెప్పేటప్పుడు 3 చెప్పాను, వాటికి మీనింగ్ కూడా చెప్పాను మీకు. అలాగే న్యూ వర్డ్స్ కంపల్సరీ చదవండి. అలాగే ఏ వర్క్ అయితే మనం చూస్తున్నాం యూట్యూబ్లో ఆ రోజు ఆ వర్క్ కంప్లీట్గా రీడ్ చేయండి. అదే మీకు హోంవర్క్. ఓకేనమ్మా? బై. టుడే క్లాస్ ఇస్ కంప్లీటెడ్. అలాగే మనం ఎఫ్ఎన్ రాస్తున్నాం కదమ్మా. ఎఫ్ఎన్ రాసేటప్పుడు టెక్స్ట్ బుక్లో ఏవైతే ప్రాక్టీస్ జోన్లో ఉన్నాయో అవన్నీ మీరు ఆ లెసన్లో రాసుకోండి. ఎందుకంటే ఒకసారి మళ్ళీ రాసుకోవడం వల్ల మనకి అన్ని చక్కగా అర్థమవుతాయి. టెక్స్ట్ బుక్లో వరుసగా పేజీలు తిప్పేదానికన్నా మన ఎఫ్ఎన్లో ఒక చోట ఉంటే మనం చదువుకోవడానికి వీలుగా ఉంటుంది. ఓకేనా? ఎఫ్ఎన్ కూడా కంపల్సరీ అందరూ రాయండి. ఓకేనమ్మా? బై. టుడే క్లాస్ ఇస్ కంప్లీటెడ్.